పశ్చిమాసియా బగ్గు చమురు గ్యాస్ క్షేత్రాలపై పరస్పర దాడులు. సో ఇరాన్ క్షిపణులు డ్రోన్ల దాడిలో తగలబడుతున్నటువంటి ఖతార్ రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలోని సహజ వాయు క్షేత్రం రిఫైనరీ అంటూ చూస్తాం. సో ఇక్కడ యుద్ధాల వల్ల ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై చేస్తుంది యుద్ధం కావచ్చు. ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలు ఏవైతేనేవో ఈ వాటిపైన చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈరోజు ఇరాన్ను నాశించడానికి ఇజ్రాయెల్ అదేవిధంగా ఇటు అమెరికా పూనుకుంటే, ఇరాన్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక చమురు సంబంధించినటువంటి ఏవైతే రిఫైనరీలు ఉన్నాయో వాటిపైన దాడులు చేస్తూ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే ప్రయత్నం బలంగా జరుగుతూ ఉంది. ఇది రాను రాను ఇంకా యుద్ధం తీవ్ర స్థాయిలోకి పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. చూడండి, ఇజ్రాయెల్ దాడి చేసింది. ప్రతీకారంగా ఖతార్లోని రస్ లఫాన్లోని ఇరాన్ విధ్వంసం సృష్టించింది ఇక్కడ వాళ్ళ చమురు క్షేత్రం పైన. సో అంటే వాళ్ళు ఇజ్రాయెల్ ఏ విధంగా దాడిస్తుందో అదే ప్రతిదాడులు వేరే వాటిపైన జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా దెబ్బతిన్న ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ సౌదీ, యుఏఈ, కువైట్ చమురు క్షేత్రాలపైన దాడులు ఆపకుంటే మేము యుద్ధంలోకి వస్తామంటూ సౌదీ హెచ్చరిక జారీ చేస్తోంది. సౌత్ పార్స్ పై ఇజ్రాయెల్ దాడి విషయం నాకు తెలియదు, ఇరాన్ వెనక్కు తగ్గకుంటే నాశనం చేస్తామంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు మేము సాయం చేస్తాం. జపాన్తో పాటు పలు యూరప్ దేశాల వెల్లడి. దాడులతో నిలిచిపోయినటువంటి గ్యాస్ చమురు ఉత్పత్తి భారత్ సహా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. 100% గ్యాస్తో పాటు ఇప్పుడు గత కొన్ని రోజుల తర్వాత ఇదే యుద్ధం కనుక కొనసాగితే 100% దేశంలో పెట్రోల్, డీజిల్, ఇంధనానికి సంబంధించినటువంటి కొరత భారీగా పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. పశ్చిమాసియా తగలబడుతోంది. 3 వారాలుగా సాగుతున్నటువంటి ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో తాజాగా ఇరు పక్షాలు పరస్పరం అత్యంత కీలకమైనటువంటి చమురు, సహజ వాయు క్షేత్రాలు, రిఫైనరీలు, ఇతర ఇంధన మౌలిక వసతులపై భీకర దాడులు మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచాన్ని చమురు, గ్యాస్ ధరల మంటలు చుట్టుముట్టాయి. ఇరాన్కు వెన్నెముక వంటి సౌత్ పార్ సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ బుధవారం క్షిపణి దాడులు చేయడంతో ఇరాన్ ప్రతీకారంతో చెలరేగిపోయింది. పొరుగున ఉన్నటువంటి ఖతార్కు జీవనాడి వంటి రస్ లఫాన్ పారిశ్రామిక కేంద్రంపై కూడా దాడి చేసినట్టుగా చూస్తా ఉన్నాం. నగరంలోని సహజ వాయు క్షేత్రం రిఫైనరీపై క్షిపణుల డ్రోన్లతో గురువారం విరుచుకుపడింది. సో దీంతో ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు LNG సరఫరాదారు అయినటువంటి ఈ క్షేత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. మరోవైపు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్నటువంటి సౌదీ అరేబియాకు చెందినటువంటి కీలకమైనటువంటి సామ్రెఫ్ రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని చమురు మౌలిక వసతులపై దాడులు కొనసాగించింది. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయాయి. చూడండి, ఇది ఎంత పరిస్థితి కనబడుతోంది. సో మేము యుద్ధంలోకి దిగుదామంటూ సౌదీ చెప్తా ఉంది. సో దాడులు జరిపింది వీటిపైనే. రస్ లఫాన్ పైన దాడి జరిగింది. అదేవిధంగా సౌత్ పార్స్ పైన, కార్గ్ ద్వీపం పైన ఇరాన్కు చెందిన దాదాపు 90% ముడి చమురు ఈ ద్వీపం నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ ద్వీపంపై ఇజ్రాయెల్, అమెరికా కొద్ది రోజుల క్రితం వైమానిక దాడులు చేశాయి. రువాయిస్ రిఫైనరీ, రస్ తనురా, సామ్రాఫ్ రిఫైనరీలు, కువైట్ మినా రిఫైనరీలు, సో ఇలాంటి రిఫైనరీల పైన పూర్తిగా దాడులు జరుగుతున్నట్టు కనబడుతుంది. సో ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామంటూ ఎవరు ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో రంగంలోకి అమెరికా సైన్యం, ఇరాన్ తీరంలో మోహరింపు, రైటర్స్ కథనంలో వెల్లడి అంటూ చూస్తున్నాం. సో చమురు క్షేత్రాలపై పరస్పర దాడులతో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరో దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో భారీగా అదనపు బలగాలు దింపాలనే నిర్ణయానికి వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 90% చమురు నిల్వలను కలిగినటువంటి ఇరాన్లోని కర్గ్ ద్వీపం పైన సైనిక ముట్టడి జరిపేటువంటి అంశంపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు ఉన్నతాధికార వర్గాలను ఉటంకిస్తూ ప్రపంచ వార్తా సంస్థ రైటర్స్ కథనం ప్రచురించింది. సో ఈ కథనాన్ని అనుసరించి యుద్ధం 3వ వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలు భారీగా విస్తరించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అక్కడ కర్గ్ ద్వీపం ఏదైతుందో, చమురు నిక్షేపాలు అత్యధికంగా ఉండేట్టు కర్గ్ ద్వీపం ఏదైతుందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా బలగాలు పెద్ద ఎత్తున మోహరించడం తెలుస్తోంది. ఇరాన్ అగ్రనేతలు లక్ష్యం చేసుకోవడం సరికాదన్న చైనా అంటూ చూస్తున్నాం. సో ఈ యుద్ధం ఇంకా పెరుగుతూ ఉంటే 100% చైనా కూడా ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం కనబడుతుంది. రష్యా కూడా ఇరాన్కు మద్దతుగా నిలబడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇంకా కొనసాగితే మాత్రం ఇది ఏ స్థాయికి చేరుకుంటుందో చెప్పలేని పరిస్థితే కనబడతా ఉంది. యుద్ధం కొనసాగించాలంటే 18 లక్షల కోట్లు కావాల్సిందే అంటూ అమెరికాకు, అంటే వైట్ హౌస్ కోరిన అమెరికా రక్షణ శాఖ అంటూ, అంటే 18 లక్షల కోట్లు ఇంకా కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో పొంచి ఉన్న ఇంటర్నెట్ సంక్షోభం, హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర గర్భంలో 21 ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థలు. చూడండి, 21 ఆప్టిక్ ఫైబర్ కేబుల్ వ్యవస్థలు ఉన్నాయట. సో ఆ హోర్ముజ్ జలసంధిలో ఒకవేళ దానిపైన కూడా దాడులు జరిగితే
చెప్పలేము. ఆ వ్యవస్థ కూడా ధ్వంసం చేస్తే ప్రపంచానికి ఇంటర్నెట్ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందనేది కూడా తెలుస్తోంది. సో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ప్రపంచంలో చమురు, వంట గ్యాస్ సంక్షోభం నెలకొంది. దీనికి తోడుగా ఇంటర్నెట్ సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్లో సమాచార బదిలీకి అవసరమైనటువంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సముద్ర గర్భం గుండా ప్రపంచమంతటా 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అంటే ఒక్కసారి ఆ యొక్క ఫైబర్ సంబంధించినటువంటి కేబుల్లను ధ్వంసం చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్ సరఫరా ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో వీటి నుంచే ఈమెయిల్లు, వీడియో కాల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులు వంటి సమస్తం నడుస్తుంటాయి. డిజిటల్ ప్రపంచానికి ఇవి రక్తనాళాలు వంటివి. ఈ కేబుల్లో కొంత భాగం హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలోనూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు పశ్చిమాసియా యుద్ధంలో కీలక ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ఇరాన్ తన సమీపంలోని హోర్ముజ్ జలసంధిని దాదాపుగా మూసివేసి తనకు అనుకూల దేశాల నౌకలను మాత్రమే ఆ మార్గంలోకి వెళ్ళటానికి అనుమతిస్తుంది. ఇక ఎర్ర సముద్రంలోని బాబెల్ మందెబ్ ప్రాంతం యెమెన్లోని ఇరాన్ అనుకూల హౌతీ సాయుధ గ్రూపుల పరిధిలో ఉంది. యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతున్న ప్రస్తుతంలో ఈ రెండు ప్రాంతాల్లో సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ ఇంటర్నెట్ కేబుల్లను ఇరాన్ సైన్యం, హౌతీలు ధ్వంసం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల మీద ప్రతికూల ప్రభావం పడేటువంటి అవకాశం అయితే ఉందట. నిలిచిపోయిన కేబుల్ల మరమ్మతులు. సో ఎర్ర సముద్రంలోని కనీసం 21 సంస్థల కేబుల్ వ్యవస్థలు ఉన్నాయని కెపాసిటీ గ్లోబల్ టెలిజాగ్రఫీ వంటి అంతర్జాతీయ టెలికాం డేటా సెంటర్ వెబ్సైట్లు వెల్లడించాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల ఇంటర్నెట్ ట్రాఫిక్ ఇవి అత్యంత, అంటే యూరప్ దేశాలు, ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాల ఇంటర్నెట్కు ట్రాఫిక్ అత్యంత కీలకమైనవి. ఇక హోర్ముజ్ జలసంధిలో టాటా టీజియన్ గల్ఫ్ సంస్థతో పాటు మరో 3 సంస్థల కేబుల్ ఉన్నాయి. టాటా టీజియన్ గల్ఫ్ కేబుల్ ముంబైవి గల్ఫ్తో అనుసంధానిస్తాయి. వీటిలో ఎలాంటి అంతరాయం తలెత్తినా భారత్తో పాటు పలు దేశాల వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. ప్రస్తుతం కేబుల్లో తలెత్తే మరమ్మతుల నిర్వహణ వంటి ప్రక్రియలు కూడా నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టడానికి నిపుణులు నౌకల్లో ఆయా కేబుల్ల వద్దకు వెళ్ళి వాటిని సరిచేస్తుంటారు. ప్రస్తుతం ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో అనేక చోట్ల సముద్ర బంధుపతులు అమర్చింది. దీంతో అటువైపు మరమ్మతుల నౌకలకు వెళ్లే పరిస్థితి లేదని టెలిజియోగ్రఫీకి చెందినటువంటి అలెన్ వెల్లడించారంటూ చూస్తాం. అంటే రోజు రోజుకి అంటే యుద్ధం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే చమురు నిక్షేపాల ఒకటే సంక్షోభం అనుకుంటాం, కానీ రాబోయే రోజుల్లో ఒకవేళ ఇరాన్ కనుక ఆ కేబుల్ల పైన, హౌతీ గ్రూప్ కనుక ఆ కేబుల్ల పైన కనుక దాడి చేస్తే, ఆ కేబుల్ ధ్వంసం చేస్తే, ముఖ్యంగా యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దాదాపు 50-100 దేశాలన్నీ కూడా ఇంటర్నెట్ సంక్షోభంతో మొత్తం వ్యవస్థలు మొత్తం కూడా కుప్పకూలేటువంటి ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనబడుతుండగా తెలుస్తూ ఉంది. సో ఇదొక పరిస్థితి కనబడతా ఉంది.